రేల పువ్వులు. కొన్ని ప్రాంతాల్లో వీటిని రాలె పువ్వులు అంటారు. ఇవి సాధారణ పువ్వులు కావు. ప్రకృతి బంగారు వర్షంలా కురిపించే అందమైన రేల పువ్వులు. వేసవి చివర్లో చెట్టు మొత్తం బంగారు రంగు పూలతో నిండిపోయి చూడగానే మనసును దోచేస్తుంది. అందం మాత్రమే కాదు, ఈ రేల పువ్వులకు ఆయుర్వేదంలో, ప్రకృతిలో కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది. చూడడానికి అచ్చం తంగేడు పువ్వులా కనిపిస్తుందనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. అడవుల్లో, మన వీధి చివరల్లో, రోడ్డుకి ఇరుపక్కన మరియు పార్కుల్లో పసుపు వర్ణంతో చెట్టు నుండా విరబూసి కనిపించే అసలు ఈ రేల పువ్వుల ప్రత్యేకత ఏంటి? ఎందుకు వీటిని అంత గొప్పగా భావిస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. రేల పువ్వులు ఆయుర్వేదంలో అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన దివ్య ఔషధంగా పేరుగాంచాయి. వీటిని తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రేల చెట్టు పువ్వులు, ఆకులు మరియు బెరడు ద్వారా కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. జీర్ణక్రియ. రేలపూలు లేదా వీటి భాగాలతో చేసిన వంటకాలు తినడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. మలబద్ధకం సమస్యను నివారించడంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. చర్మ సంరక్షణ. ఈ పువ్వులను మెత్తటి పేస్ట్‌లా చేసి ముఖానికి రాసుకోవడం వల్ల మొటిమలు, మచ్చలు మరియు చర్మంపై ఉన్న టాన్ తొలగిపోతుంది. గజ్జి, దురద మరియు అలర్జీ లాంటి స్కిన్ ఎఫెక్ట్స్ కూడా తగ్గిపోతాయి. కీళ్ళ నొప్పుల నివారణ. రేల ఆకులు, పూలతో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ళ నొప్పులు మరియు వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. రోగనిరోధక శక్తి పెంపు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల శరీరాన్ని సీజనల్ వ్యాధుల బారిన పడకుండా కాపాడుతాయి. మధుమేహ నియంత్రణ. రేల చెట్టు బెరడు రసాన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిపోవచ్చు. ఆయుర్వేదంలో మరియు గిరిజన సాంప్రదాయంలో వీటి వినియోగం ఎక్కువగా ఉన్నప్పటికీ, ఏదైనా ప్రత్యేక అనారోగ్య సమస్యలకు వీటిని వాడే ముందు ఆయుర్వేద నిపుణులను సంప్రదించడం ఉత్తమం. ఇన్ని ఔషధ గుణాలున్నాయి కరెక్టే, కానీ పువ్వుతో వంటెలా చేసుకోవాలి అనుకుంటున్నారా? దానిలో భాగంగా రేల పువ్వు పప్పు ఎలా వండుకోవాలో నేను చెప్తాను, చూసేయండి. రేల పువ్వు పప్పుకు కావలసిన పదార్థాలు: రేల పువ్వు, నానబెట్టిన పెసరపప్పు, వెల్లుల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు. ముందుగా కడాయిలో తగినంత ఆయిల్ వేసుకోండి. నేను తీసుకున్న రేల పువ్వుకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పట్టింది. సో, నేను 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత కడిగి పెట్టుకున్న రేల పువ్వులను ఆ ఆయిల్‌లో వేయాలి. గుర్తుపెట్టుకోండి, ఈ పువ్వుల్లో ఉన్న రెక్కలను మాత్రమే తీసుకొని కడిగి పెట్టుకోవాలండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని రేల పువ్వుని నూనెలో బాగా వేయించాలి. ఇది నూనెలో బాగా వేగాలండి. ఎందుకంటే వేగకపోతే పువ్వులో ఉన్న చేదు గుణం అనేది కర్రీలోకి తెలుస్తుంది. ఆ చేదు గుణం పోవాలంటే నూనెలో బాగా వేయించాలి. వేయించాం కదా, అందులో ఉన్న ఔషధ గుణాలు పోతాయేమో అని టెన్షన్ పడొద్దు. అవి ఎక్కడికి పోవు. కంటిన్యూయస్‌గా కలుపుతూ వేగించాలండి. లేకపోతే మాడిపోతాయి. ఎందుకంటే రెక్కలు చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి కదా! లైట్ బ్రౌన్ కలర్‌లా వచ్చే వరకి వేగించాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి బాగా కలపాలి. ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకి కలుపుతూ ఉండాలండి. మూత పెట్టకుండా అదే పనిగా కలుపుతూ ఉండాలి. చూడండి, ఇప్పుడు ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్‌లోకి వచ్చేసాయి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పెసరపప్పుని వేసుకుందాం. నేనైతే హాఫ్ ఎన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను. క్వాంటిటీ కూడా పువ్వుకి తగ్గట్టుగా తీసుకున్నాను. పప్పు వేశాక బాగా కలపాలి. పప్పు కూడా కొంచెం నూనెలో ఫ్రై అయ్యాక తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకోవాలి. మీ టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పు, కారం వేసుకోండి. ఉప్పు, కారం వేసిన తర్వాత కూడా బాగా కలిపి సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కల్ని కూడా వేసి బాగా కలిపి కొన్ని నీళ్లు పోసి మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే పప్పు ఉడికిందో లేదో మనకు తెలిసిపోతుంది కదా! ఉడకనట్టు అనిపిస్తే మరికొన్ని నీళ్లు పోసి ఉడికించుకోండి. పప్పు పంట కింద నలిగితే పప్పు అయిపోయినట్టే. ఎన్నో ఔషధ గుణాలున్న రాలెపువ్వు పప్పు రెడీ. ఈసారి మీకు రాలెపువ్వు ఎప్పుడు కనిపించినా మా ఈ కమ్మని ఔషధ గుణాలున్న రాలెపప్పుని తప్పకుండా ట్రై చేస్తారు కదూ! వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.